స్వామి. ఓకేనా? పార్వతీదేవి నాన్న అట్లా ఆడుకోలేము నాన్న, వాళ్ళు దేవుళ్ళు. సరేనా? గణేష్ తాత స్టోరీ చెప్తుంది నీకు అమ్మమ్మ. సరేనా? ఓకే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఫస్ట్లీ అందరికి హ్యాపీ శివరాత్రి. అండ్ నేను ఈ ఇంట్లో రిలీజ్ చేసే ఫస్ట్ వ్లాగ్ ఇది. అండ్ మేము బాగా రెడీ అయిపోయాం కదా ఐషాని? నీకు పట్లంగా అంటే ఇష్టం కదా? తిను మార్నింగ్ నుంచి నాకు నా పత్తలంగా ఎక్కడుంది, నా పత్తలంగా ఎప్పుడు వేస్తామని చెప్పి తిరుగుతూనే ఉంది. ఇది అయితే మా చిన్నారి పట్టులంగా. సో మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మంచిగా డ్రెస్సెస్ ఏమి వేస్ట్ అవ్వవు, పాడు అవ్వవు, ఒకరి తర్వాత ఒకరికి అట్లా వస్తూనే ఉంటాయి. ఇది చిన్నారక్క పంపించింది నీకు, విష్ణు అత్త దగ్గర నుంచి. నచ్చిందా నీకు? బాగా ఇష్టం దీనికి పట్టు లంగాలు అట్లా అయితే. అండ్ ఎంతమంది ఫాస్టింగ్ చేస్తున్నారు ఈరోజు, ఎంతమంది జాగారం చేస్తున్నారు? మా ఇంట్లో అయితే ఇండియాలో ఫాస్టింగ్ అని చెప్పి బాగా మార్కెట్ నుంచి చాలా పళ్ళు తెచ్చుకుంటాం మేము, ఫ్రూట్స్. నాకు తెలియదు కానీ నేను ఫాస్టింగ్ అని అనుకున్న రోజు నాకు బాగా ఎక్కువ ఆకలిస్తుంది. యూజువల్గా డైలీ కొంచెం తక్కువ తిన్నా ఏమున్నా నాకు అంత అనిపించదు, బట్ ఫాస్టింగ్ అని చెప్పిన రోజు నాకు బాగా ఆకలి వస్తుంది. అండ్ జాగారం కూడా చేస్తారు కదా, నేను ఒక్కసారి జాగారం చేసా. ఈ రోజు అయితే 12 వరకు మేల్కుందాము అని చెప్తుంది మా మమ్మీ. ఎలాగో నేనైతే 12 వరకు ఉంటా, బికాస్ నాకు ఈరోజు ఆఫీస్లో నాకు వీకెండ్ డ్యూటీ ఉంది, మానిటరింగ్ డ్యూటీ ఉంది. సో నేను ఎలాగైనా మేల్కొనే ఉంటాను జాగారం లేకపోయినా కూడా. అండ్ ఇప్పుడు మేము ఫస్ట్ టైం నాచువల్లో టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ గణేష్ టెంపుల్ చాలా ఫేమస్ అంట, మంచిగా ఉంటుంది అంట. సో ఆ టెంపుల్ కోసం. నువ్వు నిద్రపోతుంటే డెవిల్ వచ్చిందా? ఏమనింది నిన్ను? రోర్ చేసిందా నిన్ను చూసి? మోవానా మూవీలో ఉన్న డెవిల్ వచ్చిందా? ఈమెకి ఇమాజినేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. మేము టెంపుల్కి వెళ్తున్నాం, నేను అక్కడ స్టాప్ చేసా. చాలా బాగుంటది అంట. నేను పిక్చర్స్ చూస్తే షికాగోలో అరోరా టెంపుల్ లాగా అనిపించింది. ఓకే, తిను మొవానా బిట్స్ అండ్ పీసెస్ చూస్తుంది, ఫుల్ మూవీ చూడలేదు. మొవానా బిట్స్ అండ్ పీసెస్ చూస్తుంది, దాంట్లో వాల్కెనో ఎరప్ట్ అయ్యి ఇట్లా డెవిల్ లాగా వస్తుంది కదా, సో తను అది చెప్తుంది. అండ్ తినకి మధ్య మేబీ ఈ ఏజ్ వెరీ కామన్ అనుకుంటా, ఇట్లా ఇమాజినేషన్ చేసి స్టోరీస్ చెప్పడం. ఈరోజు మార్నింగ్ నువ్వు ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడినావు? నాని, నువ్వు ఈరోజు బయటకు వెళ్ళి ఇట్లా ఫోన్ మాట్లాడినావు కదా, ఎవరితో మాట్లాడినావు? మాంబోనా? మాంబో ఎవరా? మామ్ బర్డ్ కదా, సారీ నాన్న. మామీ బర్డ్ తో ఫోన్ మాట్లాడిందంటే తను. ఏం చెప్పావు మామీ బర్డ్ కి? ఓకే, నెస్ట్ లో ఉన్న బర్డ్స్ సరిగ్గా తినడం లేదని ఆయిషాని వాళ్ళ మామీ బర్డ్ కి కాల్ చేసి చెప్పింది, అంతేనా? సో బాగా ఇమాజినేషన్ ఎక్కువైపోయింది, ఏమేమో చెప్తుంది. మా ఇంటి వెనకాల బాగా చెట్లు ఉన్నాయి, సో చాలా నెస్ట్ ఉంటే నేను చూపించా, చూడు నాన్న నేను బాగా చూపించా, నెస్ట్ ఉంది దాంట్లో బర్డ్స్ ఉంటాయి అని చెప్పి. సో ఇంకా ఆమె అది క్రియేట్ చేసుకుంది, ఇట్లా మామీ బర్డ్స్ కి నేను కాల్ చేస్తున్నా అట్లా అని చెప్పి. ఈ ఏజ్ చాలా మంచి ఏజ్, ఎన్ని ముచ్చట్లు చెప్తారో వీళ్ళు. మడ్డ తింటున్నాయా బర్డ్స్? ఓకే, మనం అన్నం పెడదాంలే, సరేనా? నువ్వు పెడుతుంటే వినడం లేదా నీ మాట? అయ్యో, మరెలా? ఓకే సరే నాన్న, ఓకే. అది ప్రస్తుతానికి మాకు ఇక్కడ నెక్స్ట్ బర్డ్స్ బాగా బ్యాక్ జాబ్ చేస్తున్నాయి. బికాస్ ఐషాని అసలు బ్యాక్ జాబ్ చేయదు, ఓన్లీ గుడ్ జాబ్ చేస్తుంది కాబట్టి తను అందరి మీద చెప్తూ ఉంటుంది, వాళ్ళు బ్యాక్ జాబ్ చేస్తున్నారు, వీళ్ళు బ్యాక్ జాబ్ చేస్తున్నారు అని. అండ్ ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోతాం. బిఫోర్ దట్ నేను నా డ్రెస్ చూపిస్తా. వెల్, ఇది నా కంప్లీట్ అవుట్ఫిట్. కంప్లీట్ ఇది కాటన్, చాలా చాలా కంఫర్ట్ ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ డ్రెస్ ఎక్కడి నుంచి ఏంటి అని ఇట్లా మీరు అడుగుతారు కదా, దిస్ ఇస్ ఫ్రమ్ ఆర్ బ్రాండ్ వస్త్రమందిర్. మేము రీసెంట్గా ఇట్లా
క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. మీరు అందరూ కూడా విష్ణు స్వాతి బ్లాగ్స్ చేయడం లేదు ఏంటి అట్లా అడుగుతున్నారు కదా, ఇదే రీజన్. విష్ణు స్వాతి వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేశారు. మేము అందరం కలిసి వస్త్ర మందిర్ అని చెప్పి స్టార్ట్ చేసాము. సారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇట్స్ నాట్ ఆన్లైన్, మోర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎగ్జిబిషన్స్. ఇంకా ఆన్లైన్ అయితే చేయలేదు. సో మోర్ ప్రెసెంట్ చెప్పా కదా, ఎగ్జిబిషన్స్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్. అండ్ ఇంకా మేము ఆన్లైన్లోకి కంప్లీట్గా కాదు అసలు రాలేదు. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి కూడా రావడానికి. యా, నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా నచ్చింది ఈ డ్రెస్ ఏంటి అని చెప్పి. అండ్ మేము ఇప్పుడు ఎగ్జిబిషన్స్ ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఫుల్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యాయి కాబట్టి చాలా మంది సబ్స్క్రైబర్స్ విష్ణు వారిని కనుక్కొని మా పెద్దమ్మ వాళ్ళని కనుక్కొని మంచిగా హాయ్ చెప్పి అట్లా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా అనిపించింది. ఇట్లా చాలా మంది చాలా మంచిగా వచ్చి మంచిగా మాట్లాడి ఐషు గురించి అడిగి అలా అంతయా. మా మమ్మీతో ఒక సబ్స్క్రైబర్ కలిసి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఐషుతో మాట్లాడాలి అని చెప్పి. సారీ అండి, నేను మీకు కంపల్సరీ కాల్ చేస్తాను. ఈ గృహప్రవేశం మీ హడావిడి అంతట్లో నేను చేయలేకపోయాను, మీకు కంపల్సరీ నేను కాల్ చేస్తా. యా, ఇప్పుడు అది అంతా అయిపోతే ఇప్పుడు మేమైతే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము. మా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మేము ప్రసాదం లడ్డు తీసుకున్నాము. అక్కడి నుంచి పటేల్ బ్రదర్స్కి వెళ్ళి ఇంకా అన్ని గ్రాసరీస్ కూడా తీసుకున్నాము. అవే మొత్తం సర్దిస్తున్నాను నేను ఇప్పుడు. మా టెంపుల్ దర్శనం అయిపోయింది. వచ్చేటప్పుడు పటేల్లో గ్రాసరీస్ కూడా పిక్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఐషుని కూడా నిద్రపుచ్చేసాను, తను పడుకుంది, అయిపోయింది. అండ్ ఇంకా బ్యాక్ టు వర్క్. నాకు ఇంకా కాసేపట్లో మళ్ళీ నా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ చాలామంది మళ్ళీ నాకు ఇట్లా మెసేజ్ పెడుతూ ఉన్నారు, ఇట్లా ఫుడ్ కంప్లీట్ వీడియో షేర్ చేయండి అని చెప్పి. అండ్ ఇంకా హెయిర్ కట్కి కూడా నాకు కంప్లీట్ వీడియో కావాలి, అది కూడా షేర్ చేయండి అని చెప్పి. లేదు, అది నేను చిన్న మినీ వ్లాగే షూట్ చేసుకున్నాను, నా దగ్గర ఫుల్ వీడియో లేదు దాని గురించి. అండ్ ఫుడ్ అయితే నేను రేపు మీకు షేర్ చేస్తాను, లైక్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు ఏం తింటాను, స్నాక్స్ ఏంటి, అండ్ వాట్ సార్ట్స్ ఆఫ్ వర్కౌట్స్ అవన్నీ కూడా. ఇప్పటికి అయితే బై బై. గుడ్ మార్నింగ్. అండ్ ఇక్కడైతే నేను నా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటున్నాను. 2 slices ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ లైట్గా టోస్ట్ చేసుకుంటా వితౌట్ ఎనీ ఘీ ఆర్ బటర్. అండ్ 1 whole అవకాడో. అండ్ ఇక్కడ కూడా నేను అవకాడో మీద ఏమి సీజనింగ్ అలా అంతా వేసుకోను. ఇంకా పెప్పర్ అది సాల్ట్ అది కూడా నాకు జస్ట్ ఇట్లా టేస్టే మంచిగా నచ్చుతుంది. అండ్ ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ, అది నా బ్రేక్ఫాస్ట్. వెల్, దిస్ ఇస్ మై లంచ్ ప్లేట్. కొంచెం క్యూకంబర్ అండ్ సొరకాయ కూర, వైట్ రైస్. అండ్ మీన్ వైల్ ఇది తన లంచ్ కాదు, తనకు క్యూకంబర్, క్యారెట్ ఇట్లా ఇవి నేను రెగ్యులర్గా తింటా కాబట్టి తనకి బాగా ఇష్టం. సో తను కూడా కంపల్సరీ తింటుంది కదా. నాని నీకు ఇష్టం కదా? యా, తనకి క్యూకంబర్ ఇష్టం. సో ఇప్పుడు నేను తినే డైట్ అంతా కూడా ఇట్లా మోర్ ఆఫ్ ఏదైనా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అట్లా కాకుండా రెగ్యులర్ ఇట్లా బ్యాలెన్స్డ్ డైటే తీసుకుంటున్నాం. బికాస్ నేను ఏమి చూడడం లేదు వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అని చెప్పి. బికాస్ నేనున్న వెయిట్ నాకు నేను మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి బ్యాలెన్స్డ్ మీల్ తినడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మార్నింగ్ చూసినా కూడా బ్రేక్ఫాస్ట్ 1 whole అవకాడో విత్ 2 bread slices మంచిగా సరిపోతుంది. బాగా ఫిల్లింగ్గా ఉంటుంది మీకు లంచ్ వరకు, ఏమీ తినాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు లంచ్ అయిపోయాక నేను 3 o'clockకి అట్లా ఇన్ కేస్ ఒక్కొక్క రోజు మనకు ఆఫర్ అవుతుంది కదా, వేస్తే ఏదర్ యాపిల్ ఆర్ ఎల్స్ అది ఏమీ లేదు అంటే ఈవినింగ్ ఒక 2 dates కొంచెం నట్స్ కానీ అట్లా. అండ్ ఏదో ఒక టైంలో డే మొత్తంలో ఏదో ఒక మీల్లో మంచిగా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏదర్ ఇఫ్ ఇట్ ఇస్ మీరు నాన్ వెజ్ తింటే మంచిగా చికెన్ కానీ, వెజ్ అయితే సోయా చంక్స్ ఆర్ పనీర్ ఇంకా టోఫు, ఇట్లా ఏదో ఒక ఆప్షన్, ఏదో ఒక ప్రోటీన్ ఉంటే మంచిది.
ఇన్ కేస్ కొంతమంది అయితే మార్నింగే మీరు ఇట్లా ప్రోటీన్ షేక్స్ అట్లా తీసుకుంటారు కదా, నేనైతే ప్రోటీన్ షేక్ కూడా తీసుకోవడం లేదు, జస్ట్ నార్మల్ ఓన్లీ త్రూ ఫుడ్డే చూస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ పెరుగు అన్నము నేను ఇట్లా పెరుగు ఇంకా నేను కట్ చేసుకొని పెట్టుకున్న క్యూకుమర్ అది యాడ్ చేసేసుకొని తినేస్తాను. ఇంకా బాగా ఫిల్లింగ్ ఉంటుంది లంచ్. అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కందికాయలు, పీస్, స్ప్రౌట్స్, చెనా ఇవన్నీ కూడా నాకు ఈవినింగ్ ఆర్ మధ్యలో ఎప్పుడైనా ఆకలిస్తే స్నాక్ కోసం అన్నీ తెచ్చుకొని ఇట్లా వీక్ బిఫోరే సెట్ చేసి పెట్టేసుకుంటాను. వెల్, మా డిన్నర్ అయితే అయిపోయింది. యాక్చువల్గా నేను డిన్నర్ ప్లేట్ షూట్ చేయడం మర్చిపోయాను. మా చెల్లి వాళ్ళు వచ్చారు, సో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఐషు నిహిరాని ఆడించుకుంటూ అట్లా ఇట్లా ఆనందంలో డిన్నర్ ప్లేట్ షూట్ చేయలేదు. సో మోస్ట్ ఆఫ్ ది డేస్ నా డిన్నర్ 7కి అంతా అయిపోతుంది. బట్ కొన్నిసార్లు ఉంటాయి కదా ఎక్సెప్షనల్, అప్పుడు 9-9:30 కూడా అవుతుంది ఆ డే బట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ది డేస్ నేను ట్రై చేస్తాను తొందరగానే తినేసేయడానికి. సో పడుకునే వరకు అట్లీస్ట్ 3 hours అలా ఉంటుంది. అండ్ త్రూఅవుట్ ద డే ఏదో ఒక మీల్లో ఖచ్చితంగా అయితే ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాను. ఏదర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే మంచిగా లంచ్కి అయిపోతుంది. కొన్ని రోజులు లంచ్కి కుదిరినప్పుడు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక కుక్ చేసుకుంటా. ఈరోజు కూడా నేను నా ప్రోటీన్ వచ్చేసి డిన్నర్ ప్లేట్కే తీసుకున్నాను. సోయా చంక్స్ కర్రీ ఏదో ఒకటి, ఏదో సోయా చంక్స్ ఆర్ రాజ్మా లేకపోతే చోలే, పనీర్, చికెన్ ఏదో ఒకటి ఖచ్చితంగా. ఎగ్స్ నేనైతే ఏమి ఇట్లా జస్ట్ ఎగ్ వైట్స్ అయితే ఏమి తిన్నాను, నేను బాయిల్డ్ ఎగ్స్ హోల్ ఎగ్ తింటాను. ఇన్ కేస్ ఇట్లా 3 eggs ఎప్పుడైనా పెట్టుకుంటే రైస్ ఏమీ లేకుండా ఓన్లీ ఎగ్స్ అయితే 2 whole eggs, 1 egg white అట్లా మిక్స్ అట్లా చూసుకొని ఆ రోజు త్రూ అవుట్ ది డేకి నేను ఎంత క్యాలరీస్ తిన్నాను దాన్ని బట్టి నా లాస్ట్ మీల్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అది కాకుండా మీరు నాకు ఇట్లా చాలామంది రీచ్ అవుతున్నారు అట్లా ఫిట్ మామ్ దాని గురించి అని చెప్పి. రీసెంట్గా కూడా నేను నేమ్ మర్చిపోయాను, ఇట్లా మీరు అడిగారు నాకు మీరు చెప్పండి మీది అని చెప్పి. అండ్ కమింగ్ టు ఫిట్ మామ్, నేను వాళ్ళతో ఆల్మోస్ట్ ఒక year నుంచి ఆ ప్రోగ్రామ్స్ నేను తీసుకుంటున్నాను. నాకు మంచిగా వర్క్ అవుతున్నాయి నా లైఫ్ స్టైల్కి. బికాస్ ఇంతకు ముందు అయితే బిఫోర్ కోవిడ్ ఇదంతా కూడా మంచిగా బయటకు వెళ్ళి వర్కౌట్కి వెళ్ళే వాళ్ళం, జిమ్కి వెళ్ళే వాళ్ళము, LA ఫిట్నెస్ అట్లా పోయే వాళ్ళం నేను భరత్. బట్ ఆఫ్టర్ ద బేబీ విత్ నాకున్న వర్క్ రొటీన్కి ఇదంతా నాకు ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇట్స్ మోర్ కన్వీనియంట్, నాకు కావాల్సిన టైంలో నేను వర్కౌట్ చేసుకోవచ్చు. దే హ్యావ్ బోత్ లైవ్ సెషన్స్ యాజ్ వెల్ యాజ్ రికార్డింగ్స్. సో నేను ఈ పర్టికులర్ టైం స్లాట్ పెట్టుకున్నా కదా, నేను ఈ టైంలోనే వర్క్ చేయాలి అని అట్లా వర్కౌట్ చేసుకోవాలి అని ఏమీ లేదు నాకు. సో త్రూ అవుట్ ద డే మనకు తెలుస్తుంది కదా ముందు రోజే నెక్స్ట్ మన డే ఎలా ఉంటుంది, మన మీటింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఇంకా మీరు ఇట్లా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మంచిగా, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అది చూడండి. అండ్ నేను చెప్పాను కదా నాకు వర్క్ అయింది కదా అని ఇట్లా మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు వెళ్ళండి, వాళ్ళ పేజ్కి వెళ్ళి అందరివి చూడండి రివ్యూస్, యాజ్ వెల్ యాజ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు యూ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. బికాస్ మీరు ఇట్లా మనీ పే చేస్తున్నారు కాబట్టి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని కన్సర్న్స్ ఉంటే అవన్నీ వాళ్ళని అడగండి. మీకు అన్నిటికీ క్లియర్ కట్ ఆన్సర్ వచ్చాక మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వన్ థింగ్, ఒక పర్సన్కి వర్క్ అయినది ఇంకొక పర్సన్కి వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, మనం మనీ పే చేసాం కదా మనం సన్నగా అయిపోతాము అంటే అది అయితే ఖచ్చితంగా జరగదు. సో వీ నీడ్ టు హ్యావ్ ద డిటర్మినేషన్ ఎదర్ కమింగ్ టు ఫుడ్ ఆర్ వర్కౌట్. మనం కంపల్సరీగా వర్కౌట్ చేయాలి, మనం డైట్ అలాగే ఫాలో అవ్వాలి, అప్పుడే మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. మీరు వర్కౌట్ కంపల్సరీ చేసేసి మంచిగా 1 hour సెషన్ ఏదో మీరు మంచిగా వర్కౌట్ చేసేసి ఎవ్రీడే నేను బిర్యానీ తింటాను అన్నా, లేకపోతే మనం మోర్ ఆన్ జంక్ తినేసిన స్వీట్స్ తినినా కూడా డెఫినెట్గా ప్రోగ్రామ్ అయితే మనకి వర్క్ అవ్వదు. డైట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ డైట్, మీ డైట్లో మొత్తము ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు ఏదో కట్టేసుకోవాల్సిన అవసరం లేదు, మీ రైస్ కట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మీరంతా ఓన్లీ ఇట్లేంటి చికెన్ లేకపోతే పనీర్, టోఫు అవి తిని బతకాల్సిన అవసరం ఏమీ లేదు. సో హ్యాపీగా మీకు కావాల్సిన ఫుడ్ అంతా కూడా తినచ్చు. వాళ్ళ డైట్ కూడా మీకు అలాగే ఇస్తారు. ఇఫ్ యూఆర్ వెజిటేరియన్ మీకు దానికి కావాల్సినట్టు, ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ మీకు దానికి కావాల్సినట్టు, లేక హౌ మచ్ ప్రోటీన్ యూ షుడ్ ఈట్ ఇన్ ఈచ్ మీల్ అదంతా కూడా. అండ్ ఇంకొకటి కూడా కమింగ్ టు ఫుడ్, ఇట్లా కొంతమందిని పెడుతుంటారు అబ్బా మీరు ఎలా తింటారు ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ అని చెప్పి. అది నాకేమీ అంత కష్టంగా అనిపించదు, నాకు అలవాటే. నాకు ఇష్టంగానే తింటాను నేను, అమ్మ నేను తినాలి అన్న దాంతో తిని. అండ్ ఇట్లా మీకు అట్లా అనిపించినప్పుడు ఫస్ట్ మీ ప్లేట్లో ఉన్న ప్రోటీన్ స్టఫ్, వెజిటేబుల్ స్టఫ్ ఫినిష్ చేసేసేయండి, దాని తర్వాత రైస్ తినండి. సో లాస్ట్కి రైస్ తింటే
స్టిల్ మీరు ఆ సాటిస్ఫాక్షన్ క్యారీ చేస్తారు, ఓకే నేను తిన్నాను అని చెప్పి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ FitMom. అండ్ అలాగే కాకుండా మీకు ఇందాక చెప్పినట్టు నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం కూపన్ కోడ్ కూడా ఉంటుంది, 10% కూపన్ కోడ్. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కూపన్ కోడ్ యూస్ చేసుకొని 10% డిస్కౌంట్ కూడా వస్తుంది, జాయిన్ అవ్వచ్చు. As I said before, whatever your concerns, whatever your questions before joining, like ask them. మీకు zillions of questions ఉన్న అడగండి, మంచిగా అడిగి కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఇదైతే ఖచ్చితంగా నేనైతే గుడ్ థింగ్ అనే చెప్తాను. ఒక మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ మీరే మంచిగా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం రొటీన్ చేసుకుంటూ పోతే మనకే స్కిప్ చేయబుద్ధి కాదు. ఆ రొటీన్ని బ్రేక్ చేసి, ఆ సైకిల్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇట్లా పిచ్చిగా వర్కౌట్ చేయకుండా మొత్తం జంక్ తినేసేసి ఇన్బ్యాలెన్స్డ్గా చేసుకోబుద్ధి కాదు. అండ్ విత్ ఆల్ దిస్ మీరు మంచిగా యూ కెన్ అడాప్ట్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Don't forget to check out the description box for 10% coupon code. Thanks for watching. Bye bye.